నిజామాబాద్ జిల్లాలోని 4 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతుపై వాన కురిసినట్లు ఉందన్నారు ఎంపీ అరవింద్. జిల్లా నుండి పీసీసీ అధ్యక్షుడు ఉన్నా, 2 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా నిధులు ఇప్పించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ ఫైర్ అయ్యారు. ఎంపీ ల్యాండ్ నిధులతో చేపట్టిన పనులు కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హైవేస్ లో సెంట్రల్ రోడ్ ఫండ్ లో జిల్లాకి నేను 8 ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను. సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటల్లీ సెంట్రల్ ఫండ్. దాంట్లో 6 కట్ చేసిండ్రు స్టేట్ గవర్నమెంట్. ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తారు అంటున్నాను. ఏం చేస్తున్నారు అంటున్నా. మన జిల్లాకి నేను 8 ప్రపోజ్ చేస్తే అందులోకి 6 ఎగరగొట్టి ఇచ్చిన 2 దాంట్లో కూడా బోధనల 30 కోట్లది 21 కోట్లకు చేసి 9 కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి. జిల్లాలో మాధవ్ నగర్లా పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్ కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇయనిక కూడా చేతనైతలేదు. దానికి పైసలు ఇస్తలేరు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు. పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్ కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది. 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకు వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు. బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు. పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈడ. మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తా ఉన్నా, రోడ్ ఎక్కుర్రిగా మాధవనగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు. ఆయనకు కూడా అప్పీల్